తెలుగు బుల్లితెరపై ఆశాంతం కితకితలు పెట్టిస్తున్న ట్విన్ కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ షోల ద్వారా ఎంతో మంది యాక్టర్స్ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు రీతూ చౌదరి. తొలుత సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో మెరిసింది. గోరింటాకు, అమ్మ కోసం, ఇంటి గుట్టు వంటి ధారావాహికల్లో నటించి ఈ భామ ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంటర్ అయింది. అక్కడ హైపర్ ఆది, రైజింగ్ రాజు టీంలో చేరి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సెలబ్రిటీలు అన్నాక ఇబ్బందులు తప్పవు కదా. ఆర్థికంగా మోసం చేసేవారు, శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసేవారు ఎదురవుతూ ఉంటారు. అంతేనా, హీరోయిన్ల మార్ఫింగ్ వీడియోలు చేసి సునకానందం పొందుతూ ఉంటారు. గతంలో రష్మిక మందాన ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రీతూ చౌదరికి చెందిన మార్ఫింగ్ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె సీరియస్ అయింది. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె వెల్లడించింది. అక్కడితో ఆగకుండా వాటిని తను చూసేలా తనకు ట్యాగ్ చేసేవారని చెప్పుకొచ్చింది. పోస్టులు పెట్టి మార్ఫింగ్ వీడియోలకి రేటు కట్టేవారని వెల్లడించింది. వారు అడిగినంత ఇస్తే ఆ వీడియోలు ఇస్తామంటూ టార్చర్ చేశారని చెప్పుకొచ్చింది. ఇది జరిగి 5 నెలలు అవుతుందని, అయితే దీనిపై స్పందించాలా వద్దా అని ఆలోచించానని పేర్కొంది. అయితే ఆ వీడియోలో ఉంది తాను కాదని ప్రూవ్ చేద్దామనుకున్నానని, కానీ అంతలో ఆలోచనలు చుట్టుముట్టాయని ఆమె వెల్లడించింది. మరో వీడియో చేస్తే మాత్రం తనను నమ్ముతారా లేదా, తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చేస్తున్నానా, చుట్టాలు ఏమనుకుంటారు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి స్నేహితులకు చెబితే వద్దన్నారని, కానీ వేధింపులు ఆగడం లేదనే ఈ వీడియో చేస్తున్నా అని రీతు పేర్కొంది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వీడియో లీక్డ్ అంట, వస్తావా, బాగా చేస్తున్నావంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని ఆమె వ్యక్తం చేసింది. స్ట్రాంగ్ ఉమెన్ అయిన నేనే ఇలాంటివి తీసుకోలేకపోతున్నా, అలాంటిది సున్నితంగా ఉండే అమ్మాయిలు ఎలా తట్టుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది. డబ్బుల కోసం మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారని, ఆ వీడియోల్లో ఉన్నది తానే అనుకుని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఒక నైట్ కి ఎంత అని చీప్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఫ్రెండ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ తో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, మార్ఫింగ్ వీడియోలను చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారని ఆమె తెలిపింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ వ్యక్తితో రీతు చాలాసేపు మాట్లాడింది. ఎందుకు ఇలా చేస్తావంటే తెలియదు అంటున్నాడు. గతంలో అతన్ని రీతు కలిసిందట. ఆసిఫాబాద్ లో ఉంటాడు. ఇలాంటి పనులు చేసే వారికి శిక్ష పడాల్సిందే. బ్యాడ్ కామెంట్స్ చేసిన వారి ప్రొఫైల్ కూడా పోలీసులకు ఇచ్చాను, త్వరలో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటూ పేర్కొంది. మరి వీడియోలు కూడా ఎవరైనా మార్ఫింగ్ చేస్తే సూసైడ్ చేసుకోకండి, స్ట్రాంగ్ గా ఉండండి అంటూ ఆమె పేర్కొంది. మరి తనకెదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న రీతూ చౌదరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.